నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు న్యాయ సేవా సదన్లో నేడు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి ఎం నాగరాజు పాల్గొని ప్రారంభించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు న్యాయ సేవా సదన్లో నేడు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి ఎం నాగరాజు పాల్గొని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కక్షిదారులు రాజీ పద్ధతిలో తమ కేసులను లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నట్లయితే వారికి సమయము, ధనము ఆదా అవుతుందని జిల్లా న్యాయ సేవా దళ సంస్థ అధ్యక్షులు జిల్లా జడ్జి అన్నారు. లోక్ అదాలత్ నిర్వహణ కొరకు నల్గొండలోని లీగల్ కోర్టులలో 13 అదాలత్ బెంచీలను ఏర్పాటు చేశామని, అదాలత్ తీర్పును అప్పీలు ఉంటుందని, అదాలత్ తీర్పు అంతిమ తీర్పు అని అన్నారు. రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, అన్ని రకాల సివిల్ కేసులు కక్షదారులు రాజీ చేసుకోవచ్చని అన్నారు. ఈ లోక్ అదాలత్లో 72 సివిలు, 4787 క్రిమినల్, 86 మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, 9 బ్యాంక్ కేసులు, 15 సైబర్ క్రైమ్ కేసులు, 230 ట్రాన్స్కో, 9251 ట్రాఫిక్ చలాన్ కేసులు, మొత్తం 1,44,358 పెండింగ్ మరియు ఫ్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించబడినవి. ఇందులో ప్రమాద బీమా కేసులలో 4,09,38,000 నష్టపరిహారం ఇప్పించగల, 3,58,000 బ్యాంక్ కేసులలో రుణ పరిహారం ఇప్పించబడము మరియు సైబర్ క్రైమ్లలో కేసులలో రికవరీ డబ్బులు 1,14,385 జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి మరియు చైర్పర్సన్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఎం నాగరాజు, 3వ అదనపు జిల్లా జడ్జి డి దుర్గాప్రసాద్, 4వ అదనపు జిల్లా జడ్జి కె కవిత, కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి డివిఆర్ తేజో కార్తిక్, మెజిస్ట్రేట్ శిరీష సౌందర్య, బార్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ ఎస్ వెంకటరెడ్డి, జి లింగయ్య గౌడ్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎన్ భీమార్జున్ రెడ్డి, ఎం లెలిన్ బాబు, టివి ప్రసాద్, పాలెన్ అడ్వకేట్లు మరియు ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. ఈయన గట్ట వదిలేసి ఇంకొక 4 ఫీట్ల ముందుకు పోయి రోజు అదే పని. ఒక సంవత్సరం ఎంత సంపాదిస్తాడండి? అర్ధ ఎకరం సంపాదిస్తాడు. మరి అది కష్టపడి సంపాదించాడా? కష్టం పడ్డాడు, కానీ చెడు మార్గం అది. అన్యాయంగా కబ్జా పెట్టడం, దట్ ఈస్ ట్రెస్పాసింగ్ ఇన్ టు ది ల్యాండ్ ఆఫ్ నైబర్. మరి ఇవన్నీ ఇంకా కొట్లాడుకుంటే అయితేగా సరే కోర్టు కేసు వేసుకుంటారు, అది ఎప్పటికీ ఉండనే ఉంటుంది. లాయర్ గారిని అప్రోచ్ అవుతారు. సరే ఇలాంటి స్టూడెంట్స్ సలహా కూడా తీసుకుంటారు. నువ్వు లా చదువుతున్నావు కదా, మరి ఇట్లా నేను కబ్జా పెట్టుకున్నా వస్తుందా నాకు అంటే మీరేమంటారు? 12 ఏళ్ళు నువ్వు ఉన్నావంటే వస్తుందండి. 12 ఏళ్ళు అదే నడుస్తుంది, వస్తుందా? మరి రాదు. సో ఎనీథింగ్ హ్యాస్ టు బీ అచీవ్డ్ త్రూ లీగల్ యాక్ట్. కొన్ని న్యాయబద్ధమైన మార్గాలు ఉంటాయి, ఆ మార్గాల ద్వారానే మనం చేసుకుంటాం. సో ఇప్పుడు ఏమంటారు, ఇంకా భార్యాభర్తల విషయాలకు వస్తే నల్గొండ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. గౌరవ న్యాయ సేవాధికార సంస్థ నాల్సా మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాలతో ఈరోజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నల్గొండ ఆధ్వర్యంలో నేషనల్ లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ సంవత్సరంలో జరుగుతున్న 4వ నేషనల్ లోక్ అదాలత్. ఈ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాలలో 13 లోక్ అదాలత్ బెంచ్లను కక్షిదారుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోక్ అదాలత్ నందు సివిల్ తగాదాలు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ వాహన ప్రమాద కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, భూ వివాదాలు, కుటుంబ కలహాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఇతర సివిల్ కేసులు మరియు ప్రీ లిటిగేషన్ కేసులైన ఎలక్ట్రిసిటీ కేసులు, బ్యాంక్ కేసులు, బిఎస్ఎన్ఎల్ కేసులు పరిష్కరించుకోవచ్చు. ఈ యొక్క పైన చెప్పిన కేసులు అన్నిట్లని లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోగలరని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ డే అంటారు. ఈ సంవత్సరంలో 3 నెలలకు ఒకసారి ఇది 4వసారి చేయడం జరుగుతుంది. ఇదేంటంటే లోక్ అదాలత్ రోజు ఇద్దరు కాంప్లైంట్ పార్టీ, అవతల సైడ్ ఎవరైతే కేసు పెట్టబడ్డారో వాళ్ళు ఇద్దరు కలిసి రాజమార్గం అన్నట్టుగా వచ్చి ఇద్దరు మేము ఈ విషయంలో కాంప్రమైజ్ అయినామని వస్తే ఆ కేసు తీసేయడం జరుగుతుంది. కొట్లాడుకున్న కేసులు కానీ, మోటార్ యాక్సిడెంట్ కేసులు కానీ, సివిల్ కేసులు కానీ ఎవరైనా కోర్టుకు వచ్చి కేసులు వేసుకున్న తర్వాత
తర్వాత ఇద్దరు రాజీ కూర్చుకొని ఆ ఇష్యూ సెటిల్మెంట్ అయిపోతే ఆ కేసు తీసేయడం జరుగుతుంది. కోర్టుకు వచ్చి కోర్టు ఫీజు కట్టుకొని కేసు నడిపించుకోవడం కూడా అంటే ఆ కోర్టు ఫీజు కూడా వాపస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్టుల చుట్టూ కూడా ఎన్నో ఏళ్ళ తరబడి తిరిగేది కూడా తప్పుతుంది, ఇద్దరు కలిసి మాట్లాడుకొని క్లోజ్ చేసుకుంటే. ఇంకోటి ఏంటంటే కంటిన్యూగా చేయడం వల్ల కోర్టులో నడిచి టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళ మధ్య కూడా కక్ష కార్పణ్యాలు, ఒకరు ఓడిపోతారు, ఒకరు గెలుస్తారు.